కంచిలోని పట్టు చీరలు వీవస్త్రాలకే అమ్మపడును. మంగళగౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 హైదరాబాద్. జయలలిత గారు సో ఆమెతో చేసిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ రకరకాలుగా చెప్తారు. మీ తరం నటీనట్లు ఒక యాక్ట్రెస్ దగ్గర నుంచి ఒక హీరోయిన్ దగ్గర నుంచి ఒక సీఎం దాకా ఎలా ఉంటుంది జయలలిత గారు? మితభాషి దైవ భక్తురాలు, మంచి దైవ భక్తురాలు, మితభాషి మాట్లాడుతూ ఒక్క ఆర్టిస్ట్గా ఆవిడని చూసి కృష్ణ గారిని చూసి ఆశ్చర్యపోయానండి. ఆవిడ జయలలిత గారు ఒక్కసారి డైలాగ్ చూస్తుంది, మాట్లాడదు. కెమెరా ముందుకు వచ్చిందంటే ఆమెను పిలిచేదానికి కొంచెం భయపడి నిలబడితే ఏదో ఒకసారి చూసిందంటే లేచి వస్తుంది అనమాట. వచ్చిందంటే ఈ కెమెరా ముందు మీ దగ్గర మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఏం మాట్లాడతాను మాట్లాడుతుంది. ఇట్లా ఆ పాయింట్స్తో సహితం ఆమెకు గుర్తుంటుంది. ఆ లైటింగ్ సెన్స్ కూడా ఆవిడకు గుర్తుంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేలోపు ఈ డైలాగ్ ఫినిష్ అయిపోవాలి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కూర్చునేలోపు ఈ డైలాగ్ ఫినిష్ అయిపోవాలి, ఇంతలోపల ఎవరైనా పిలిస్తే ఎట్లా వెళ్ళాలి, అంత బాగా కరెక్ట్ చేసుకుని వెళ్ళి చేసేదండి ఆవిడ. అనుకున్నారా ఆమెతో వర్క్ చేసిన ఆర్టిస్టులు, లేడీ ఆర్టిస్టులు సీఎం స్థాయికి వెళ్తారా ఆమె అని? డెఫినెట్గా అండి. ఆ స్థాయికి మించి ఒక ఆడదానికి ఇంకా వెళ్ళగలిగిందంటే ఒక ఇందిరాగాంధీ గారు, ఈమె, వీళ్ళందరూ ఈ రోజుకి చెప్పుకునేలాగే ఉన్నారు కదా. సీఎం అయ్యాక ఏంటి మీ ఫీలింగ్? ఆమెతో వర్క్ చేసిన ఆ తరం నటీనట్లు సీఎం అయిపోయిన తర్వాత సీఎం అయిపోయారు అవుతుందండి, ఆవిడ అయ్యేది, ఆవిడ అవుతుంది. దేవుని నుంచి ఉన్నాము కదా కసి. ఆవిడ వచ్చేసి ఆవిడ ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. అప్ టు ఫ్యామిలీ సైడ్ ఆవిడకి నేను నిమ్మతి లేకుండా పోయింది పాపం. వాళ్ళమ్మ ఏదో ఒకటి ఉండేది ఆమెకి మనసులో, ఏదో ఒక వ్యసనం ఉండేది, పెద్దగా చెప్పిన వల్ల ఏం ప్రయోజనాన్ని అడిగేది ఎవరినైనా. ఇప్పుడు మన మనసులో, మన ఇంట్లో ఉండేది, మన కుటుంబంలో ఉండేది మనం చెప్పుకున్న వల్ల మనం హీనమైపోతామే, కానీ దానివల్ల మనకు పేరుగా వచ్చేది లేదు వరలక్ష్మి, దానివల్ల మనకు పోయేది ఏమి లేదు. అయ్యో ఆమె మహాతల్లి అంటే బాబా, ఆమె చచ్చిపోయిన తర్వాత వెళ్ళి ఆమె పాదాలు పట్టుకుని ఏడ్చిన ఆర్టిస్టే నేను ఒక్కటే. చూపించారు టీవీలో, ఎట్లా అన్నారు, ఎట్లా మీరు అంత దగ్గర వెళ్ళి ఎలా చేశారు అనేసి. నాకు బాగా ఇష్టం పాప. ఆమె ఒకటి అడిగిందండి నన్ను యాక్ట్ చేస్తుంటే, రామన్న డైరెక్షన్లో అవళకి 1000 కண்கள், అక్క టైటిల్ కూడా చూడండి, ఆవిడకి 1000 కళ్ళు అని పేరు ఆ సినిమా పేరు. అదే ఆవిడొక హీరోయిన్, నేను ఒక హీరోయిన్ అనమాట. వరలక్ష్మి, మనం బిడ్డలుగా ఉండిపోతే ఎంత బాగుండేది కదా అని ఆవిడ అడిగితే నేను అన్నాను, ఏం చేద్దామంటే ఉండొచ్చు, మన అమ్మ వాళ్ళ అన్నం పెట్టి పాలు ఇచ్చారు కాబట్టి పెరిగిపోయాం, పాలు ఇచ్చి మనకి అన్నం పెట్టారు కాబట్టి పెరిగిపోయామంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమె తెలుగు వాళ్ళతో తెలుగు, తమిళ వాళ్ళతో తమిళు, కన్నడ వాళ్ళతో కన్నడ, మలయాళం వాళ్ళతో మలయాళం, హిందీ వాళ్ళతో హిందీ, ఈ భాషలు మాట్లాడతారంట. మీతో ఎక్కువ ఏ భాష మాట్లాడతారు? తమిళే. అంటే ఆ లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు ఆ లాంగ్వేజ్ని కీపప్ చేసేవాళ్ళం అంట. కొంతమంది ఆర్టిస్టులు నేను పేరు చెప్పను కానండి, వాళ్ళు ఏ లాంగ్వేజ్లో పుట్టినా ఒకే ఒక లాంగ్వేజ్నే ఫాలో అయ్యారు. ఏ లాంగ్వేజ్లో వాళ్ళకి పేరు ఉండిందో, ఏ లాంగ్వేజ్లో వాళ్ళు పేరు తెచ్చుకున్నారో, ఏ లాంగ్వేజ్ ప్రజలు వాళ్ళని కాపాడారో ఆ లాంగ్వేజ్ తప్ప ఇంకో లాంగ్వేజ్ మాట్లాడరు. అట్లా పెద్ద పెద్ద ఆర్టిస్టులు తమిళన్స్లో, తమిళ వాళ్ళల్లో ఉన్నారు. వేరే లాంగ్వేజ్ని అఫ్కోర్స్ నేను ఇప్పుడు హిందీ అనుకోండి, హిందీలో వాళ్ళతో కూడా హిందీ మాట్లాడరు, హిందీ వాళ్ళతో కూడా హిందీ మాట్లాడరు. అక్కడ వాళ్ళు, మీరు హిందీ వాళ్ళే అక్కడికి వస్తే కూడా ఆ ప్లేస్లో ఏ లాంగ్వేజ్ ఉందో వాళ్ళు ఏ లాంగ్వేజ్ని మెయింటైన్ చేశారో ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడారు. సో తమిళ్లోనే మాట్లాడతారు, అర్థమైపోయిందిలే. నేను జనరల్గా ఆర్టిస్టుల గురించి మాట్లాడాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.